మరి ఈనాటి కార్యక్రమం చాలా సంతోషం అనిపిస్తుంది. ముందుగా సభా అధ్యక్షురాలు కవిత గారికి, వేదికపై ఉన్న అందరి సోదరులకి, అలాగే హుహా గారికి, మరి ఎంతో ప్రేమతో నన్ను పరిచయం చేసిన వాసుదేవ్ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన తమ్ముళ్ళకి, అన్నలకి, మరి కవిత గారు చెప్పినట్టు మరి ఏదున్నా సమాజంలో మనం వచ్చినాం కాబట్టి ఏది తీసుకుపోము, ఎలా వచ్చినామో అలా వెళ్ళిపోతామనేది జగ్గారెడ్డి గారి భావన. అందుకనే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఇది కాకుండా చెడ్డ పేరు తెచ్చుకోకుండా వస్తున్నాం. నేను ఒకసారి ఏమన్నా అంటే, ఉండడానికి ఇల్లైనా ఉండాలని అడుగుతా జగ్గారెడ్డి గారు. పిచ్చిదానా, ఈ ఇల్లు చచ్చిపోతే నీ ఎంబడి వస్తుందా? ఏది రాదు, అన్ని వదిలిపెట్టిపోవాల్సిందే. ఉన్న రోజు సమాజంలో పేరు తెచ్చుకుంటూ పోతేనే అది మానవత్వం అంటారు. ఆశపడి ఏదో చేసుకొని ఎవరినో ఇబ్బంది పెట్టకుండా బతకడం అనేది నేర్చుకోవాలని చెప్పింది అనమాట. అందుకనే ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ మరి ఇక్కడ దాకా వచ్చిన. యాక్చువల్గా నేను బిఎస్సీ నర్సింగ్ చేసి స్టాఫ్ నర్స్గా 8.5 years సర్వీస్ చేసిన గవర్నమెంట్లో. తనకు తోడుగా ఉండాలని నన్ను రిజైన్ చేపించి పొలిటికల్గా తీసుకొని రావడం జరిగింది. ఒక 16 years మహిళా ప్రెసిడెంట్గా, డిస్టిక్ మహిళా మెదక్ ఉమ్మడి జిల్లాకి ప్రెసిడెంట్గా, మహిళా ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఈ 6 years అయింది డీసీసీగా, జనరల్ డీసీసీగా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేస్తూ ఉన్నాను. అప్పుడు కూడా కాంగ్రెసే, ఇప్పుడు కూడా కాంగ్రెసే. మరి ఈ అవకాశాలు రావాలి అంటే మనకు సపోర్ట్ ఉండాల్సిందే. ఆడవాళ్ళకి మనంత మనం సమాజంలో పోతే ఏలెత్తి చూపిస్తారు, అవమానాలు భరించాల్సి వస్తుంది. మనకి వెనకాలో అన్న, తమ్ముడో, భర్తనో, నాన్ననో ఎవరో సపోర్ట్ ఉంటే మనం అన్నిట్లో కూడా నెగ్గగలుగుతాం, ఎదగగలుగుతాం. కాబట్టి మహిళలకి ఎంత శక్తి ఉన్నా, ఎంత ఆలోచన ఉన్నా మనకు సపోర్ట్ ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ని ఏర్పాటు చేసినా ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా మళ్ళీ మనకు ఒక ఇదిగా ఉంటుంది. అదే అక్కడి నుంచి పర్మిషన్ వస్తే మనం ఆగుతామా? ఇంట్లో పర్మిషన్ వచ్చింది అనుకో, ఇంకా మనకు అబ్దులనే ఉండే మనం ఏం చెయ్యాలనేది అది సాధించే వరకు మరి సమాజంలో మనం ముందుకెళ్ళగలుగుతాం. మరి మీరు పారిశ్రామికంగా మంచి ఆలోచన చేసి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. మీ అందరు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మరి కవిత గారు చెప్పినట్టు నేను ఎన్ని అంటే ఇప్పుడు 100 acres ల్యాండ్ టీజేఎస్లో చేసిండ్రు అంటే, ల్యాండ్ అక్వేషన్ చేస్తే 10% ఎస్టీ ఎస్సీ వాళ్ళకి అవి అట్లాగే ఉంటున్నాయి. ఎవ్వరు రావట్లేదు. నాకు బాధ అనిపిస్తుంది. నేను ఆ పోస్టులు ఉండి న్యాయం చేయాలి కదా. మహిళలు వచ్చినా పురుషులు వచ్చినా వాళ్ళు చేసుకుంటే మరి సబ్సిడీ ఉంటుంది. వాళ్ళకి 10 years వరకు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ రన్నింగ్ చేసుకోవచ్చు కంపెనీ. అంత మంచి అవకాశం ఎందుకు యూజ్ చేసుకోవట్లేదని నాకు బాధ అనిపించి చాలా మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఎవరున్నా ఆ పోస్టులు, ఎవరు లేకపోయినా మీకైతే అవకాశం ఉంటుంది. ఆ పోస్ట్, ఆ రిజర్వేషన్ చేసిన ప్లాట్ ఇంకా ఏ దానికి కూడా యూజ్ చేయరు, హక్కు లేదు కూడా. ఒక్కసారి డిసైడ్ చేస్తే అది అట్లాగే ఉండిపోతుంది తప్ప మరి ఇంకో దానికి మార్చడానికి ఉండదు. అలాంటి అవకాశాలు మనకున్నాయి. మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎస్ఎంఎస్ ఇప్పుడు చిన్న చిన్న పరిశ్రమలే ముందు చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒకేసారి అంటే మరి బ్యాంకు వాళ్ళైనా ఆలోచన చేసే ఇస్తారు. వీళ్ళు ఏ విధంగా కట్టగలుగుతారు అనేది మన ఎస్టిమేషన్ బట్టే వాళ్ళు ఆలోచన చేసి ఇస్తారు. కాబట్టి మన తాకత్తు బట్టి, మన శక్తిని బట్టి మనం ఆలోచన చేసుకొని ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకోండి. ఒకరితో కాకపోతే 10 మంది కలవండి. గతంలో ఎట్లా ఉండే మహిళలు అంటే 100 మంది మగవాళ్ళున్నా 3 మహిళలు ఉంటే మరి అది సాధ్యం కాదు, అంత ఇదిగా ఉంటారు, గొడవలు వస్తాయి అనేవాళ్ళు. కానీ ఈరోజు అట్లా కాదు. అందరు ఎడ్యుకేషన్లో ఉన్నారు, అందరూ కూడా తెలివితో ఉంటున్నాం. మరి అందరం కలిసిపోయి సమాజంలో మంచి
ఇది మనకు స్థానం కల్పిస్తుంది. ప్రభుత్వం కూడా మనకు తోడుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత మహిళలను కోటీశ్వరాలు, నాకు ఆ మాట మీరు అన్నారు, నాకు చాలా సంతోషం ఉంది. ఇట్లాంటి పరిశ్రమలు పెడితే తప్పకుండా ఆయన కోరిక నెరవేరుతుంది. మనం కూడా ఒక స్థాయిలో వెళ్ళిపోయి ఒక ఉద్యోగం చేసుకుంటే లిమిట్గా ఉంటాము. కావ్య గారు చెప్పినట్టు మరి పరిశ్రమ పెడితే 10 మందికి ఉపాధి ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి మనం ఆ స్థాయికి వెళ్తామంటే ఇంకా అంతకంటే ఇంకేముంటుంది. మనమే ఒక దగ్గర పోయి ఉండేదానికంటే మనమే 10 మందికి ఇచ్చే శక్తిని తెచ్చుకునే ఇది ఈ పరిశ్రమలో ఉంటుంది. మీరందరూ కూడా మంచి పరిశ్రమలు పెట్టండి తప్పకుండా. మరి మా శ్రీనివాస్ గారు చెప్పారు ఇప్పుడే, ఏదున్నా ఇండస్ట్రీ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని. మరి మీకంటూ అండగా ప్రభుత్వం ఉంటుంది. సమాజం ఉన్న అందరు కూడా మహిళలు అంటే మహారాణులుగా చూడాలి, అంతేనా? ఇంటికి దీపం ఇల్లాలే. ఆడది ఇంట్లుంటేనే ఇల్లు నీట్గా ఉంటుంది, చూడడానికి ఉంటుంది. అదే మగవాళ్ళు ఉండే ఇల్లుకి ఆడవాళ్ళు ఉండే ఇల్లుకి చాలా తేడా ఉంటుంది. మరి కాబట్టి మనం కూడా రాష్ట్రము దేశము మరి ప్రపంచంలో కూడా చేయూతనిచ్చే విధంగా మనం కూడా తయారు కావాలి. ఏదున్నా మన గురించి 10 మంది చెప్పుకునే విధంగా తయారు కావాలి. మీ వంతు కృషిగా మీరు చేస్తూ చేస్తూ పోతే ఇప్పుడు ఏమంటారు, రాయిలో కూడా నీళ్ళని తెప్పించే అంత శక్తి వస్తుంది. ఎట్లా వస్తుంది? సాధన చేస్తే వస్తుంది. అదేవిధంగా మనం చేసే పని చేస్తూ చేస్తూ పోతే మనకు ఫలితాలు వస్తాయి. మనం 10 మందికి సహాయం చేసే శక్తి మనకు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళి ఈ మీటింగ్ ఇంతతో కాకుండా రాష్ట్రంలో మండల స్థాయి దాకా తీసుకెళ్ళాలి. మీరందరూ కూడా ఒక యూనిట్గా ఉండి మండల్లో కూడా పెడితే మహిళలకి మరి చేతనిచ్చిన వాళ్ళతో ఆర్థికంగా మనం పైసా ఇవ్వనవసరం లేదు. మన ఇచ్చే ఆలోచనలతోని వాళ్ళు కూడా మరి ఆర్థికంగా ఎదగలుగుతారు. ఎందుకంటే అందరు కూడా చదువుకుంటున్నారు ఈ రోజుల్లో. జాబులు అందరికీ రావాలంటే రావు. కాబట్టి ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ కూడా గవర్నమెంట్ పెట్టుతుంది. కాబట్టి చదువు ఉన్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి కూడా స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉన్నది దాన్ని కూడా పెంపొందిస్తూ మరి గవర్నమెంట్ చూస్తూ ఉంది. దాన్ని బట్టి కూడా మీరందరూ మనమందరం కూడా మరి ఒక స్థాయికి వెళ్ళాల్సిన అవసరము ఉంది, ఉంటుంది. మీ ఆశలు తప్పకుండా నెరవేరాలని మరి నేను కూడా ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.